నెల్లూరు రూరల్ అభివృద్ధి చేయటంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్ర సృష్టించారని 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగం వినోద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని యష్ పార్క్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతటా చెప్పుకునేలా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క 38వ డివిజన్లోనే 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. స్థానికంగా రహదారులు, డ్రైనేజ్ పనులతో పాటు పంట కాలువల నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. డివిజన్ అధ్యక్షులుగా స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి జాతర జరిపిస్తున్నారు. అలాగే మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సహకారంతో గత నెల మార్చిలో ఒకేసారి 339 అభివృద్ధి పనులు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో శంకుస్థాపన చేయించి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయించిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. 60 రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో తూతు మంత్రంగా పూర్తి చేయడం కాదు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడ లోకల్ ఇంజనీర్స్తో, కాంట్రాక్టర్స్తో సమన్వయపరిచి ప్రతిరోజు అక్కడ ప్రతి పని పర్యవేక్షించి 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. కేవలం 11 నెలల్లో మన నెల్లూరు రూరల్కి 200 crores పైచిలకు అభివృద్ధి పనులు జరిగినాయంటే దీనికి సాధించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే మన డివిజన్ విషయానికి వస్తే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్-మేయర్ నందిమండలం భానుశ్రీ గారి సూచనల మేరకు మన డివిజన్లోనే 2 కోట్ల పైసలకు అభివృద్ధి పనులు జరిగాయి. కాలువ పూడికలు తీయడం అయితేనేమి, సైడ్ కాలువలు కట్టించడము, అలాగే టెక్కెమిట్ట పంట కాలువ విషయానికి వస్తే ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ పంట కాలువకి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఆర్సీసీ డ్రైన్ సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి ఆర్సీసీ డ్రైన్ కట్టించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే రానున్న రోజుల్లో ప్రజల వినతుల మేరకు మరికొన్ని అభివృద్ధి పనులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో కంప్లీట్ చేస్తామని నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి రేపు అనగా మే 15 ఉదయం ఈ 339 పనులకు ప్రారంభోత్సవం జరుగుతున్నది. కాబట్టి లోకల్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అందరు ప్రజలు దానిలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గారు వినోద్ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్. తర్వాత రేపు జరగబోయే శంకుస్థాపనలకి మేము ప్రతి గడపకి వెళ్ళి ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి పని ఎవరూ చేయలేరు, కానీ మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టంతో 60 రోజుల్లో పూర్తి చేసి అన్ని పనులు ఒకే రోజు 9 గంటలకి వివిధమైన గెస్టులను పిలిచి అందరూ ఒకే దగ్గర చేయలేరు కాబట్టి ప్రతి ప్రారంభోత్సవానికి అక్కడున్న నాయకులు, అక్కడున్న ప్రజలే ప్రతినిధులుగా వాళ్ళ చేత శంకుస్థాపనలు, వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్లు చేయించమని ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా నాయకులకి చెప్పి ఈరోజు ఆ పనిని పూర్తి చేయమని చెప్పని మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండల భానుశ్రీ మేడం గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మేము పాటిస్తూ ఆ పనిని పూర్తి చేయాలని నాతో పాటు ఉన్న మా కార్యకర్తలు అందరూ దానికి ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.